ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని గాజ్వాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు హామీనిచ్చారు. గాజ్వాకలో మంగళవారం టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కృషి చేస్తామని చెప్పారు. ప్లాంట్ పరిరక్షణ బాధ్యత స్థానిక బీజేపీ నాయకులపైన ఉందని అన్నారు. మేము ఇచ్చాం, కానీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. రేపు అధికారంకి వచ్చినట్టే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి భూములకి చాలా మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇప్పిస్తాం. ఇదే కాకుండా మనకి విశాఖపట్నంకి ఇండస్ట్రియల్ గా గాజువాక చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ యువతకు ఉపాధి కల్పిస్తాం, రోడ్డు నెట్వర్క్ వేయిస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా మాట్లాడాను, వేదిక మీద చాలా మంది ఉన్నారు. అయితే చేసినటువంటి సహాయం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలా? 3 మార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని, సుమారు 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని కేవలం ఆరోపణ చేసి కక్షపూరితంగా అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి రోజు. ఆ రోజు నేనున్నాను, ప్రజాస్వామ్యం కాపాడుతాను అని మొట్టమొదటిగా వచ్చి భరోసా ఇచ్చి అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చేసినటువంటి మేలు మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. మా మంత్రులు ఆయనకి ఎప్పుడు కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ కొంతమంది అడుగుతున్నారు, స్టీల్ ప్లాంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు కదా, మీరు ఎలా ముందుకెళ్తున్నారని. బీజేపీ నాయకులందరూ కూడా అన్నిదా భావించారు. నా మనసులో మాట కానీ చెప్పకపోతే నేను నాయకుడు అనిపించుకున్నాను. మనసులో పెట్టుకున్న ఒకటి మాట్లాడ దిక్కోటి అవుతుంది. ఈ ప్లాంట్ పరిరక్షించాలంటే గతంలో మీరు పరిరక్షించారు, ఈసారి కూడా మీ మీద బాధ్యత ఉంది. సోదరులారా, ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా గమనించాలి, ప్రైవేటైజేషన్ పాలసీ ఇది అందరూ కూడా గమనించండి. ప్రైవేటైజేషన్ పాలసీ అనేది 1991లో మొదలైంది. ఎప్పటికప్పుడు ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచన ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. కానీ రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒప్పుదల లేకుండా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోరు. ఇది మీరు గమనించండి. కనుక రేపు బీజేపీ వారిని నేను కోరుతున్నాను, స్టీల్ ప్లాంట్ కోసం మీ ప్రయత్నం, మీ నాయకులంతా కూడా స్థానిక ఉన్నటువంటి నాయకులు అనేక సందర్భంలో వారు మనకు మాట ఇచ్చారు. నాకు నమ్మకం ఉంది స్థానిక నాయకత్వం మీద. స్టీల్ ప్లాంట్ పరిరక్షిద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఇంకా మనందరూ ముమ్మడిగా ఎఫర్ట్ పెడితే మనం దాన్ని పరిరక్షించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే సోదరులారా, ఇది మన మనసులో ఉన్నటువంటి మాట. కానీ మీ అందరూ కూడా ఇంకో మాట చెప్తున్నా, ఒకవేళ బీజేపీ లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ చేయనిస్తారా? ఈ వైసీపీ దుర్మార్గులు ఒకవేళ మనకి బీజేపీ పార్టీ సహాయ సహకారం లేకపోతే ఎలక్షన్ చేయనిస్తాడా? మీరు ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తా. ఈ దేశ చరిత్ర